ప్రైజ్ ద లార్డ్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ ఆశ్చర్యకరమైన సహాయం అందునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 86వ కీర్తన 17వ చరణం. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నిత్యము ఆయన మాట మీదనే ఆశ పెట్టుకొని ఆదరించబడుచు, ధైర్యపరచబడుచు, ఓదార్పు నొందుచు, బలపరచబడుచు ఈ ఆత్మీయాత్రలో పరుగులో పరిగెడుతున్న పరలోకపుర వారసులారా, మన యేసయ్య మనలను ఆదరించేవాడు. తల్లి వలె మనను ఆదరించి ధైర్యపరచి నేనున్నాను అని చెప్పి చేయూత అందించగలిగిన వాడు, ఓదార్పును కలుగు చేయగలిగిన వాడు, మన ప్రాణమును ఆదరించువాడు. అంతరంగముల విచారములు హెచ్చగా ఆయన గొప్ప ఆదరణయే ప్రాణమునకు నెమ్మది కలుగు చేయును. ఆదరించే దిక్కు లేక దినమెల్ల కన్నీళ్లతో కుమిలిపోతూ కృంగిపోతూ ఉన్నావా? ఎటు చూచిన ఆదరణ కరువై ఒంటరిగా ఉన్న పిచ్చుక వలె ఇంటి మీద నిలిచి ఉన్నావా? ఓదార్పు నందనొల్లని స్థితిలో నిలిచిపోయావా? దిగులు పడకు, నిరాశ చెందకు, నిరుత్సాహపడకు, కృంగిపోకు. నా దేవుని బిడ్డ, నా దేవుని ఆశ్చర్యకరమైన సహాయం నీకు అందబోతుంది. ఆయన చేసే సహాయం నీకు గొప్ప ఆదరణ కలుగు చేయును. మేఘవాహనుడై నీకు సహాయము చేయుటకు నీ యొద్దకు వచ్చును. నిజమే నా దేవుని ప్రియులారా, ఆయన మీకు సహాయకుడిగా ఉండి నిన్ను ప్రతి విషయములో ఆదరించవలెనని ఆశిస్తున్నాడు. నిశ్చయముగా ఏ పరిస్థితుల్లో నీవు ఆయన సహాయము కొరకు ఎదురు చూస్తున్నావో, ఆయన వైపు చేతులెత్తుచున్నావో, నీ హృదయము ఆయన తట్టు ఎత్తి ఉన్నావో, ఆయన పాద సన్నిధిలో పాదపీఠముగా నిలిచిపోయావో, నిశ్చయముగా ఆయన భయపడకుము అని చెప్పి నీ కుడి చేతిని పట్టుకొని నీకు సహాయము చేయబోచున్నాడు, ఆదరించబోచున్నాడు. శత్రు కార్యములు నిన్ను తలడింప చేయుచున్నవా? అనారోగ్యము, దయ్యపు వికారపు చేష్టలు నిన్ను కలవరపెడుచున్నవా? ఆర్థిక ఇబ్బందులు అల్లకొల్లలం చేయుచున్నవా? ఆత్మీయంగా ఎన్నో విధాలుగా బలపడాలని ఆశతో ఆయన సహాయం కొరచం ఎదురు చూపుతో ఉన్నావా? ఇదిగో నా దేవుడు నీకు సహాయము చేయుట కొరకే నీ వద్దకు చేరి నీకు అన్ని విధాలుగా, అన్ని వైపులా, అన్ని విషయములలో నీకు సహాయకుడిగా నిలిచి నిన్ను ఆదరించి నీకు సహాయము చేసి నీ శత్రువుల ఎదుట నిన్ను ఘనపరచును. నీ పగవారు సిగ్గుపడునట్లుగా, నీవు తలగా పైవాడిగా ఉండునట్లుగా యాకోబు దేవుడు నీకు సహాయము చేసి సహాయకరమైన కేడముగా ఉండునుగాక. నీవు ఉల్లసించున్నట్లు, ప్రహర్షముతో నింపబడినట్లు ఆశ్చర్యకరమైన అభివృద్ధి నీలో కలుగు చేసి మహిమగల తన రాకడకు నిన్ను నిలవబెట్టునుగాక. ప్రార్థన. సహాయకర్తమైన యేసయ్య, నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. మరొకసారి మీ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించారు. అవును తండ్రి, మీరు మమ్మలను ఆదరించే దేవుడివై ఉన్నావు. అందును బట్టి స్తోత్రాలు. మా ప్రాణమును, మా ఆత్మని, మా శరీరమును ఆదరించి ధైర్యపరిచి ఓదార్పును కలుగు చేయగలిగిన సహాయకరమైన కేడముగా ఉన్నందుకే మీకు స్తోత్రాలు. మీరు మాకు సహాయము చేయుచున్నారు, మాకు సహకారిగా ఉన్నారు, మా పక్షముగా సహాయము చేయుచు ఉన్నారు. నిశ్చయముగా మీ సహాయము నొంది అన్ని విధములుగా మేము ఆదరించబడినట్లుగా, మీ ఆగమమునకు సిద్ధపడినట్లుగా కృప నిండుగా దయచేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఆయన సహాయకుడై ఆదరించునుగాక. గాడ్ బ్లెస్ యూ.